వేసవి ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటుతోంది. ఉదయం 10 గంటలకే ఎండలు మండుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్న నిజామాబాద్ జిల్లా వాతావరణ శాఖ అధికారి ప్రతాప్తో మా ప్రతినిధి విఘ్నేష్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఒకసారిగా ఉక్కపోత పెరిగింది. జనాలు కూడా రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లా వాతావరణ శాఖ అధికారి ప్రతాప్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉన్నాయి ఉష్ణోగ్రతలు? ఈసారి ఎట్లా ఉంది పరిస్థితి? మనకు సీజన్ మార్చ్ ఫస్ట్ నుంచి మనకి మే 31 వరకు మనకు సీజన్ ఉంటుంది, సమ్మర్ సీజన్. అంటే మనకి ఇక్కడ వేడి ఏంటంటే మార్చ్లో 40-42 మధ్యలో చేరుకుంటుంది టెంపరేచర్. ఏప్రిల్లో మనకి ఒక 2 డిగ్రీస్ ఎక్కువ. మేలో మనకి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ వస్తుంటాయి 45 అబోవ్. కాబట్టి మనకి ఏంటంటే 10 to 6, 10 to 4 మధ్యలో మనం ఏమైనా ఉంటే వర్క్ కానీ ఏమైనా ఉన్నా కానీ చేసుకో. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు? గత వారం రోజుల నుంచి ఎట్లాంటి ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి? ఎంత నమోదవుతుంది? సీజన్ కంపల్సరీ మనకు 40 దాటుతుంది మార్చ్లో. డ్రై వెదర్ ఉంటుంది కాబట్టి మనకంటే 40 మనకు 1 వీక్ నుంచి అంటే మార్చ్ 1 నుంచి 39 నుంచి 40 మధ్యలో వస్తుంది. ఇవి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న విషయాలు. ఏదైతే విదర్భ, రాజస్థాన్ ప్రాంతాల నుంచి వేడిగాలులు రావడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండం లాంటి ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్తున్నారు. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 లోపే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఏదైతే మీ పిల్లల విషయంలో, వృద్ధుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్.